హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రవీణ్. ఇప్పుడు టైము మార్నింగ్ 4:30 అవుతుందండి. ఈ వర్క్ అంతా చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇదంతా అయిపోయినాక మళ్ళీ పిల్లోళ్ళని లేపించి వాళ్ళకి స్కూల్ ఈరోజు 7కేనండి. 7:30కి అంతా వెళ్ళిపోవాలంట. రిపబ్లిక్ డే కదండి, ఫ్లాగ్ ఎగిరేస్తారు అందుకని. నైటే కడిగి పెట్టిన సామాన్లండి మార్నింగ్ ఎత్తి పెట్టుకుంటున్నాను. నైట్ అసలు కుదరలేదండి, టైము సరిపోక అవి అలానే పెట్టాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంట రూమ్లోకి వస్తానే ఇలా ఏదైనా పని ఉందంటే అసలు ఇంకా ఆ పని అయిపోయేంత వరకు వంట స్టార్ట్ చేయాలనిపించదు. ఇప్పుడు ఈ డైనింగ్ మీద అన్నీ సర్దేసేసి క్లీన్ చేసేసేయాలండి. నైట్ 1 అయిందండి ఎడిటింగ్ చేసుకోవడానికి. అందుకే ఇంకా ల్యాప్టాప్ అన్నీ అక్కడే పెట్టేశాము. అలానే కూరగాయలు వెళ్ళింటిమి. ఇంకా అవి కానీ అన్నీ ఎక్కడెక్కడ సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మార్నింగే లేయడం వల్ల చాలా పని సేవ్ అవుతుంది. లేకుంటే టైం సరిపోక మళ్ళీ ఎక్కడక్కడ అన్నీ ఉంచి పిల్లలు పోయేంత వరకు ఇంక ఇదే పని సరిపోతూ ఉంటుంది. అన్నీ సపరేట్ చేసుకోవాలా. ఎక్కడెక్కడ పెట్టేసినానంటే మళ్ళీ నేను వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి. పాప దోసకాయలు అడిగిందండి, స్కూల్కి తీసిపోతుందంట స్నాక్స్కి. అన్నీ ఇలా క్లీన్గా సర్దేసుకున్నానంటే ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. వంట చేయడానికి వంట రూమ్లో ఏవి అడ్డం రాకుండా ఉంటే ఫాస్ట్గా పని అయిపోతుంది. ఇంకా బయట కడగడానికి వెళ్తున్నాను. ఇంకా తెల్లవారలేదండి, అందుకే కొంచెం మబ్బుగా ఉంది. ఇంటి ముందర పెద్దగా ఏం లేదు, కంపౌండ్ చిన్న సందులాగా ఉంటుంది. బయట పని అయిపోతానే ఇంట్లోకి వచ్చేసి ఇది ఫ్లవర్ వాజ్, అందులోకి కలర్ స్టోన్స్ వేస్తున్నాను. అది బరువు లేక మాటికి కిందికి పడిపోతుంది. అందులో కలర్ స్టోన్స్ వచ్చాయండి ఆల్రెడీ, కానీ నేను పక్కన ఆ చెట్టు కనిపిస్తుంది అందులోకి వాడుకున్నాను. కలర్ఫుల్గా ఉంటుందని దానిపైన చుట్టూ వేయడానికని కలర్ స్టోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఖాళీ అయిపోవడం వల్ల చీటికి మాడికి పడిపోతుందని మళ్ళీ కలర్ స్టోన్స్ బుక్ చేసుకొని మళ్ళీ అందులోకి వేస్తున్నాను, వెయిట్ ఉంటే అది పడిపోదని. మార్నింగే లేవడం వల్ల ఎక్కడైనా పని ఉన్నా కానీ అంతా శుభ్రం చేసుకోవచ్చు. టైం లేనప్పుడే ఎక్కడక్కడ వదిలేసి పైన చేసుకోవాల్సి వస్తుంది పని. ఇప్పుడు వాటర్ బాటిల్కి నీళ్లు పట్టేస్తున్నాను. ఇట్లా చిన్న చిన్న పనులన్నీ మా పాప చేస్తుందండి, కానీ ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారు. అందుకే ఇంకా అవిగా నేనే బాటిల్ పట్టేసినానంటే ఇంకా వాళ్ళు లేగానే అన్నీ కరెక్ట్గా పని అయిపోయి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అంతా శుభ్రం చేసుకుంటున్నాను. నైట్ టైం ఉంటే నైటే శుభ్రం చేస్తాను, లేకుంటే ఇలా లేచాక చేసుకుంటాను. ఒక్క వాటర్ బాటిల్లో నీళ్ళు పడుతూ ఇది శుభ్రం చేసుకుంటున్నాను. నాకు మ్యారేజ్ కాకముందు మార్నింగ్ 10 అయినా లేచేదాన్ని కాదు. ఈ మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు నిద్రపోతా కానీ కలలో కూడా పనులే గుర్తుకొస్తుంటాయి. అదేదో నిద్ర లేస్తే అన్నా ఆ పని అయిపోతుంది కదా. టీకి చేయడానికి పాలు కాంచుతున్నాను. ఫైవ్ అవుతుందండి టైము. ఫస్ట్ కొంచెం టీ తాగానంటే ఇంకా టిఫిన్ తినేంత వరకు కాస్త మైండ్ ఫ్రెష్గా ఉంటుంది.
లేకుంటే ఆకలి అవుతూ అరట్ వచ్చేస్తుందండి నాకు. అల్లం టీ చేయడానికని అల్లం దంచుతున్నాను. ఇంకా హాల్లో దివాన్ పైన బెడ్షీట్ మారుస్తున్నాను. పిల్లలు ఉంటారు కదండి, ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. 10 డేస్కి ఒకసారైనా అది శుభ్రం చేసుకోకుంటే స్మెల్ వచ్చేస్తుంది. బొమ్మలు పెట్టి ఆడుకుంటారండి, మరీ ఏం చేయరు. ఇలా మార్నింగే లేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమంటే ఎక్కడెక్కడ ఉండే పని అంతా చేసుకోవచ్చు. చిన్న చిన్న వాన్లే మనకి టైం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పిల్లలు అడ్డం ఉన్నారంటే అసలు 5 నిమిషాలు అయ్యే పని 10 నిమిషాల్లో పడుతుందని నేను వాళ్ళు లేకనే అన్నీ చేసేసుకున్నానంటే, మరి నేను వంట కావాలంటే మళ్ళీ వాళ్ళు పోయినాకైనా చేసుకోవచ్చు కదండి, అప్పుడు టైం ఉంటుంది. తర్వాత ఇంకా బట్టలు మడతేస్తున్నాను. అవి కానీ నిన్న వాషింగ్ మిషన్లో వేసాను, అవి ఇంకా ఆరబెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని ఉంటే అవి కానీ మడత వేసేసుకుంటున్నాను. పిల్లలు నిద్ర లేచారండి. మా బాబు ఏదో మాట్లాడుతున్నాడు. స్నానానికి వేడి నీళ్ళు కాగుతున్నాయి. ఆలోపు వీళ్ళని నిద్ర లేపేసి, లేవంగానే నిద్ర లేయాలంటే చాలా మొండికి పెట్టుకుంటారండి. స్నానం చేసి వచ్చారంటే కాస్త ఫ్రెష్ అయిపోతారు. టైం 7:10 అండి. స్నానాలు అయిపోయాయి, యూనిఫామ్ వేసుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు రిపబ్లిక్ డే కదండి, యూనిఫామ్తోనే వెళ్ళాలని చెప్పినారు. మా బాబు బ్యాండ్ చూపిస్తానండి. మా బాబు స్కూల్ పోయేంత వరకు కాస్త డల్లుగా ఉంటాడు, వెళ్ళడం ఇష్టం లేక. ఇలా కాస్త నూనె పెట్టి జడేసామంటే బాగా అనుగుతుంది, లేదంటే విచ్చుకొని ఉంటుందండి పొడి పొడిగా ఉంటే హెయిర్. ఇడ్లీ చేశాను పిల్లల కోసము, తినమంటే తినట్లేదు. మార్నింగే ఆకలి అవ్వదండి. కాస్త వాళ్ళకి రొంత లేగానే కొంచెంసేపు టైం అన్నా ఉంటే వాళ్ళకి కరెక్ట్ వస్తుంది. వద్దని చెప్తున్నాడు. ఇంకా మా బాబు తప్పదు కదండి, నేనేమన్నా అరుస్తానేమో అని భయం కొద్దైనా తింటుంది. మా బాబు అలా కాదు, ఆకలి అయితేనే తింటాడు. ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళకి జెండా అవి పిన్నులు వస్తాయి కదండి, అవి పెడుతున్నాడు పిల్లలకి. ముగ్గురు ఇలా రెడీ అయ్యి వెళ్ళిపోతారండి. ఒకటే టైంకే వెళ్తున్నారు అందరూ. మా వారి కాలేజీలో కూడా ఫ్లాగ్ ఎగరేస్తున్నారండి, అందుకే కాస్త పొద్దునే వెళ్ళిపోతున్నారు. జై హింద్ చెప్తోందండి. సెవెన్ 7:30కి వెళ్ళిపోయి 11కి వచ్చేస్తారండి పిల్లలు. మా వారు మధ్యాహ్నం 2 అవుతుందని చెప్పినాడు. బాయ్ చెప్పమంటే కానీ బాయ్ చెప్పట్లేదు బాబు. స్కూల్ కాడికి వెళ్ళే టైం అయింది, 11 అవుతుంది. వంటకి పెట్టేశాను నేను. సాంబార్ చేస్తున్నాను, అన్నం అయిపోయింది.
స్కూల్ కాడికి వెళ్ళొచ్చాక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. స్కూల్ వదిలేశారండి, అదిగో బయటకు వస్తున్నారు. పిల్లలంతా వెళ్ళిపోయారు, కొంతమందే ఉన్నారండి లోపల. ఇదేనండి వాళ్ళ స్కూలు. వద్దు నాన్న, ఇప్పుడే స్కూల్ కాడికి వెళ్ళొచ్చామండి. 11 అంటే నేను కరెక్ట్గా 11కే వెళ్ళానా, అప్పటికే పిల్లలంతా వెళ్ళిపోయారు. వీళ్ళు ఒకరే ఉంటే తోలుకొచ్చేసానండి. ఈరోజు హాఫ్ డే, రిపబ్లిక్ డే కదా, ఫుల్ డే లేదు ఇవాళ స్కూలు. ఈరోజు మేము స్కూల్కి ఏం జరిగిందంటే చెప్తాం. మళ్ళీ అక్కడ డాన్స్ వేసినాం. మాకు లేదని మేము ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. స్కూల్లో గోల్డ్ మెడల్ ఇచ్చారంట, అది చెప్తున్నారండి. ఇంటి వర్క్ అంతా అయిపోయిందండి, ఇంకా వంట ఒకటి ఫినిష్ అవ్వాలి. ఇంకా వీళ్ళు త్వరగా వస్తారని వంటగాని త్వరగా చేసేసానండి. సాంబార్ ఒకటి ఉడుకుతోంది, అది అయితేనే ఇద్దరికి తినిపించేస్తాను. మార్నింగే టిఫిన్ ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు. మా వారు ఏం తినలేదండి, వాళ్ళకి ఆఫీస్లోనే అరేంజ్ చేశారంట, అందుకే మా వారు ఏం తినలేదు. అందుకే వీళ్ళిద్దరి కోసమని ఇడ్లీ చేసేసాను, అయిపోయింది. పోయి వెళ్ళేసి వచ్చేసారు. 2 గ్లాసులు నీళ్ళు బియ్యం పోసుకుంటున్నానండి, దోసపిండి కోసమని. దోసపిండి నానబోసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 కప్పు శనగలు, 1 కప్పు ఉద్దిబేళ్ళండి. ఇవి 2 వేసి బాగా మిక్స్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. 5-6 సార్లన్నా కడుక్కోవాలి. క్లీన్గా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా అంతా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి నానబెట్టుకుందాం. ఈ నైట్ వరకు నేను నానబెట్టుకుంటాను. ఇలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందామండి. కూర్చోబోతేస్తా మెంతులు ఒకేసారి వేసామంటే మెంతులు దీంతోపాటు ఇవి కానీ నానబెట్టాలండి బాగా. అందుకని ఇలా నానబెట్టుకున్నాక నైట్ వరకు నేను నానబెట్టుకొని నైట్ మిక్సీ కొట్టే ముందర పిల్లలు పొద్దునే వెళ్ళొచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆకలి అవుతుందంట. ఇంకా టైము పెడతా. టైం ఇప్పుడు 12 అయిందండి కరెక్ట్గా. ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టేసి తర్వాత కంటిన్యూ చేస్తాను. మార్నింగే తినేసి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి తొందరగా ఆకలి అవుతుందండి, లేకపోతే ఒకటైనా కానీ అడుక్కోకుండా ఉంటారు అన్నము. ఈరోజు ఏమో అడుగుతున్నారు తొందరగానే, అందుకే పెట్టేసేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ కంటిన్యూ చేస్తాను. టైం 2 అవుతుందండి, మా వారు వచ్చాడు. పిల్లలు ఇద్దరు తినేస్తారండి అన్నం, ఇంకా నేను మా వాడు తినాలి. అమ్మ ఈరోజు స్వీట్ చేసింది. వేసుకోబా. ఇది పడతాను.
అన్నం సాంబార్ అండి ఈరోజు. అమ్మా ఉండేది చెప్పు. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. సరే మంచిది. ఉప్పు ఎక్కువ వేస్తే తీసేయలేం కదా, తక్కువైనా వేసుకోవచ్చులే. లైట్గా తక్కువ ఉంది. మిగతా టేస్ట్ అంతా బాగుంది. అది ఉప్పు ఒకటి తప్పిస్తే మిగతా అంతా బాగుంది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఆరైందండి టైము. టీ చేస్తున్నానండి సాయంత్రము. మార్నింగే లేయడం వల్ల కొంచెం హెడేక్ అనిపించి కాసేపు రెస్ట్ తీసుకున్నానండి, అందుకే కొంచెం లేట్ అయింది. నైట్కి ఏం వంట లేదండి, ఆల్రెడీ మధ్యాహ్నం చేసిండేది ఉంది. ఎవరు సరిగా తినలేదండి, కాస్త ఉప్పు తక్కువైందని. ఇంకా రేపటికి దోశకి నానబోసానండి, మిక్సీ కొట్టుకోవాలి. మా మరదలండి, మా తమ్ముడు, ఓన్ బ్రదర్. హాయ్ చెప్పురా. నిన్న కసాపురం వెళ్ళారు. అన్ని పిల్లల కోసం అన్ని తీసుకొచ్చారండి, అదే చూపిద్దామని మీకు కూడా. బాగుందా లడ్డు? నీకు బాగుందా? థ్యాంక్స్ చెప్పు అత్తకే. పంచుకునే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నువ్వన్నా. ఓకే అండి, ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు టుమారో వ్లాగ్లో కలుస్తామండి. ఓకే బాయ్ అండి, గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. చెప్పు, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. భరత్ చెప్పు. భరత్ బాయ్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.